ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో రథసప్తమి రోజు రథసప్తమి స్నానం ఏ విధంగా ఆచరించాలి, ఈ రోజు స్నానం ఏ సమయంలో ఆచరించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా హిందువులు ఎంతో ముఖ్యంగా నిర్వహించుకునే పర్వదినాలలో ఈ రథసప్తమి పండుగ కూడా ఒకటండి. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమినే రథసప్తమి అని, భాను సప్తమి అని, సూర్య సప్తమి అని, ఆరోగ్య సప్తమి అని పిలుస్తారు. ఈ రోజు సాక్షాత్తు సూర్య భగవానుడు జన్మించిన రోజుగా కూడా చెప్తారు. అందుకే దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రథసప్తమి. కాబట్టి ఈ రథసప్తమి రోజున విశేషంగా రథసప్తమి స్నానం ఆచరించడం వలన మనం 7 జన్మలలో చేసినటువంటి పాపాలు అన్ని కూడా నశిస్తాయని అంటారు. అలాగే రథసప్తమి రోజున ప్రత్యేకంగా స్నానం ఆచరించడం వలన మనకున్నటువంటి అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయని అంటారు. రథసప్తమి రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి తలకు నూనె పట్టించి 7 జిల్లేడు ఆకులను, 7 రేగు ఆకులను, రేగు పండ్లను తీసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టి వీటిని భుజాలపైన, తలపైన పెట్టుకుని స్నానమాచరించాలి. ఇలా మీకు 7 జిల్లేడు ఆకులు, రేగు పళ్ళు లభించకపోతే మీకు ఎన్ని ఆకులు లభిస్తే అన్ని ఆకులతో మీరు స్నానమాచరించవచ్చు. ఇలా 7 జిల్లేడు ఆకులు, రేగు పళ్ళతో స్నానమాచరించడం వలన మనం 7 జన్మలలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా నశిస్తాయి. అలాగే 7 రకాల పాపాలు కూడా నశిస్తాయని అంటారు. అంటే ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనసుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు, వాక్కుతో చేసినటువంటి పాపాలు, ఇలా 7 రకాల పాపాలు నశిస్తాయని అంటారు. ఒకవేళ మీకు 7 జిల్లేడు ఆకులు, రేగు పళ్ళతో స్నానం చేయడం కుదరకపోతే మీరు స్నానం చేసే నీటిలో మీ దగ్గర ఎన్ని రేగు పండ్లు, రేగు ఆకులు, జిల్లేడు ఆకులు ఉంటాయో అవి వేసుకుని మీరు స్నానం ఆచరించవచ్చు. ఈ విధంగా చేసినా మనకున్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఇంకా ఈ రోజు స్నానం ఆచరించేటప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి శ్లోకాన్ని పఠించి మీరు స్నానం ఆచరించడం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఏ పని ప్రారంభించినా అందులో అదృష్టం కలిసి వస్తుంది, రాజయోగం పడుతుంది. ఈ విధంగా రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా స్నానం అయితే ఆచరించాలి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.